దేవుడి మొదలు ఒక రూపం మెదిలింది. అర్జునుడు లాంటి రూపం, భీముడు లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం, రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి సంమోహనం. ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ఇండస్ట్రీలో తను సంపాదించుకున్న డబ్బుల కంటే ప్రేమే ఎక్కువ. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక మూవీ కోసం తన కెరీర్ ని రిస్క్ లో పెట్టి 5 సంవత్సరాలు ఒకే మూవీకి డెడికేట్ చేశాడు. ఆ ఒక్క మూవీనే కాదు, తను చేసిన ప్రతి ఒక్క మూవీ రిస్క్ చేసి చేశాడు. రిస్క్ లోనే సక్సెస్ ని వెతికాడు. ఎన్నో విజయాల్ని సాధించాడు. ఎన్నో రికార్డ్స్ ని క్రియేట్ చేశాడు. తెలుగు సినిమా అంటే చులకనగా చూసే రోజుల నుంచి తెలుగు సినిమాని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు. తెలుగు సినిమాని హేళన చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మేము అతని ఫ్యాన్ అని చెప్పేలా చేశాడు. ఒక మనిషి ఇంతకంటే గొప్పగా ఇంకేం సాధించాలి? ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తుంచుకోవడానికి ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బతకనక్కర్లేదు. ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్లు బతికిస్తాయి. అలా చంబల్ ఏరియా ప్రజల గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక మెరుపు, ఒక పవర్. ఆయనే. తన పేరు చరిత్ర మర్చిపోదు. ప్రభాస్. ప్రభాస్ కెరీర్ అయిపోయిందన్నారు, లుక్స్ పోయాయి అన్నారు, ఇక తన పని అయిపోయిందన్నారు. అయినా తను అవన్నీ పట్టించుకోలేదు. అట్నే అనుకోని కొండను చూసి కుక్క మురిగితే కొండకు సేట. వెయిట్ చేశాడు, టైం తీసుకున్నాడు. ఒక్కటే గుద్దు సాలిడ్ కంబ్యాక్ ఇస్తే ఇలా ఇవ్వాలని నిరూపించాడు. సలార్ మూవ్ తో 700 CR, కల్కి మూవ్ తో 1200 CR. ఎత్తిన నోర్లన్నీ ఒక్కసారిగా మూతపడ్డాయి. తనని అన్న నోర్లే ఈ రోజు తను సాధించిన విజయాల్ని పొగుడుతున్నాయి. అసలు తన సినిమా కెరీర్ ని ఎలా స్టార్ట్ చేశాడు? ఇండియాలో ఎవరు చూడనంత హైట్స్ ని చూశాడు ప్రభాస్. అయినా మళ్ళీ ఎలా పడిపోయాడు? మళ్ళీ ఎలా ఎదిగాడు? ఈ రోజు కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్ గా ఎలా మారాడు అనే దాని గురించి, అన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చేస్తుంది. హై గైస్, వెల్కమ్ టు ద ఫిలిం హాబిట్. మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. టాలీవుడ్ సీనియర్ హీరో, పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి నట వారసుడిగా తెలుగు సినిమాకి పరిచయం అయ్యాడు మన ప్రభాస్ గారు. ప్రభాస్ గారు ఫస్ట్ ఫిలిం 2002 నవంబర్ 11వ తేదీ రిలీజ్ అయిన ఈశ్వర్ మూవీతో ప్రభాస్ గారు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈశ్వర్ మూవీ తర్వాత రాఘవేంద్ర మూవీని తీశారు ప్రభాస్ గారు. తన ఫస్ట్ మూవీ ఈశ్వర్ మూవీతో సక్సెస్ కొట్టలేకపోయాడు. కానీ ఈ 2 మూవీస్ తో ప్రభాస్ గారి పర్ఫార్మ్ కి మంచి పేరు వచ్చింది. పర్లేదు, కుర్రోడు బాగానే ఉన్నాడు, యాక్టింగ్ కూడా బాగానే చేస్తున్నాడు అని మంచి పేరు తెచ్చుకున్నారు ప్రభాస్ గారు. రాఘవేంద్ర మూవీ ప్రభాస్ గారిని మాస్ హీరోగా ఎలివేట్ చేసింది. బట్ ఆ 2 మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. కానీ ప్రతి నటుడికి కెరీర్ ని నిలబెట్టే సినిమా ఒకటి ఉంటుంది. అలాంటి సినిమా రావడానికి ప్రభాస్ గారికి ఎక్కువ సమయం పట్టలేదు. అదే వర్షం. ఆ 2 మూవీస్ ఇవ్వలేని సక్సెస్ ప్రభాస్ గారికి ఒక లవ్ స్టోరీ ఇచ్చింది. లవ్ స్టోరీ అంటే యాక్షన్ ఉండదని కాదు, అసలు ఆ కటౌట్ కి యాక్షన్ లేకపోతే ఎలా చెప్పండి? వర్షం ప్రభాస్ గారిని హీరోగా నిలబెట్టిన సినిమా ఇది. అది సంక్రాంతి. ఒక పక్క చిరంజీవి గారి మూవీ, ఇంకో పక్క బాలకృష్ణ గారి మూవీస్ ఉన్నాయి. అందులో ప్రభాస్ గారి వర్షం మూవీ. అంత పోటీ ఉన్నా సరే వర్షం మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీలో ప్రభాస్ గారి స్టైల్ కూడా చాలా బాగుంటుంది. దాని తర్వాత వచ్చిన మూవీ అడవిరాముడు. ఈ మూవీ స్టోరీ చాలా ఓల్డ్ స్టోరీలా ఉంటుంది. పెద్దగా చెప్పుకునే సినిమా కూడా కాదు ఇది. కానీ దాని తర్వాత వచ్చిన చక్రం మూవీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మూవీ సక్సెస్ అవ్వకపోయినా ప్రభాస్ గారిని బెస్ట్ పర్ఫార్మర్ గా ప్రూవ్ చేసిన సినిమా ఇది. హెవీ ఎమోషన్స్ ను కూడా అవలీలగా చేసి చూపించాడు ఈ మూవీలో ప్రభాస్. చాలా మందితో శబాష్ అనిపించుకున్నాడు. కానీ తనని ఎవ్వరూ ఫుల్ గా యూజ్ చేసుకోలేదు. ఒక ఆయుధం ఎంత షార్ప్ గా ఉన్నా అది సరైన యోధుని చేతిలోన పడితేనే ఆ ఆయుధం స్టామినా ఏంటో తెలుస్తుంది. అలాగే ప్రభాస్ గారు కూడా మన రాజమౌళి గారి చేతిలో పడ్డారు. వీళ్ళిద్దరు కాంబోలో వచ్చిన మూవీనే ఛత్రపతి. ఈ ఒక్క మూవీ ప్రభాస్ గారిని కమర్షియల్ హీరోగా నిలబెట్టేసింది. ఛత్రపతి మూవీతో మాస్ ఆడియన్స్ కి చాలా దగ్గరయ్యాడు ప్రభాస్ గారు. ఇక్కడ మాస్ ఆడియన్స్ లో, అక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ లో ఒకేసారి తన క్రేజ్ ని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా ఛత్రపతి. మూవీ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. ఎమోషన్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కటి ఒక రేంజ్ లో ఉంటాయి. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే ఈ సినిమాలో రాజమౌళి గారు ప్రభాస్ గారికి ఇచ్చిన ఎలివేషన్స్ వేరే హీరోకి ఎవరికైనా ఇచ్చి ఉంటే చాలా ఓవర్ అయ్యింది అని అనిపించేది. కానీ అక్కడున్నది ప్రభాస్ కాబట్టి, ఆ కటౌట్ అలాంటిది కాబట్టి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫుల్ మీల్స్ లాంటిది ఈ సినిమా. తర్వాత పౌర్ణమి, యోగి, మున్న మూవీస్ వచ్చాయి. కానీ ఒకటి తర్వాత ఒకటి 3 మూవీస్ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఫ్యాన్స్ లో నిత్యాహాయ స్థితి మొదలైంది. అప్పుడొచ్చాడండి ఒకడు రెడ్ బుల్ లాగా ఎనర్జీ నింపడానికి, బుజ్జిగాడు. ఈ ఒక్క సినిమా ప్రభాస్ ని ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కే కాకుండా ప్రతి ఒక్క ఆడియన్స్ కి దగ్గర చేసింది. ఆ స్లాంగ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ చాలా కొత్తగా అనిపించాయి. ప్రతి ఒక్కరు బాగా కనెక్ట్ అయిపోయారు. ప్రభాస్ గారి కెరీర్ లో మోస్ట్ లవ్డ్ క్యారెక్టర్ ఏదంటే అందరూ యునానిమస్ గా చెప్పే ఒకే ఒక్క పేరు బుజ్జిగాడు. హలో, ఎవరు?
మీ వాయిస్ బాగుందండి. ఏమన్నా మాట్లాడండి. రే ఎవరా నువ్వు? అంటే పాట ఏమన్నా పాడండి. పళ్ళు రాలిపోతాయి కదవా, పెట్టిపో. అందరు హీరోలు రొటీన్ కమర్షియల్ సినిమాలు తీస్తుంటే ప్రభాస్ గారు మాత్రం కొంచెం రూట్ మార్చి బిల్లా సినిమాని తీశారు. బట్ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేదు. దాని తర్వాత ఏక్ నిరంజన్ వచ్చింది, అది కూడా ఫ్లాప్ అయింది. దాని తర్వాత ఈ సినిమాతో ప్రభాస్ గారికి లేడీస్ లో ఫాలోయింగ్ అమాంతం పెంచేసింది. ఏ అమ్మాయిని అడిగినా నేను ప్రభాస్ ఫ్యాన్ అనేది అంత క్రేజీని తీసుకొచ్చిన సినిమా ఇది. దీని తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ కూడా మంచి సక్సెస్ అయింది. టూ సింపుల్ అండ్ కూల్ లవ్ స్టోరీ మూవీస్ చేసిన తర్వాత ప్రభాస్ గారు చేసిన మాస్ మసాలా మూవీ రెబల్. చాలా ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ అవ్వలేకపోయింది. నిజం మాట్లాడుకోవాలంటే ఛత్రపతి తర్వాత ప్రభాస్ గారిని ఎవరు ఆ రేంజ్ లో చూపించలేకపోయారు. ఎవరు ప్రభాస్ గారిని 100% యూజ్ చేసుకోలేకపోయారు. అప్పుడే ఒక డైరెక్టర్ వచ్చాడండి. ప్రభాస్ బాక్స్ ఆఫీస్ స్టామినా అని తనని 100% యూజ్ చేసుకున్నాడు. ఆయనే డైరెక్టర్ కొరటాల శివ. ఛత్రపతి మూవీ తర్వాత చాలా మూవీస్ రిలీజ్ అయినా ఏ మూవీ ఫ్యాన్స్ ని 100% సాటిస్ఫాక్షన్ చేయలేదనే చెప్పాలి. మళ్ళీ ఆ రేంజ్ లో చూడాలని ఫ్యాన్స్ అందరూ ఆకలితో చాలా ఎదురు చూస్తున్నారు. అప్పుడు దింపాడండి శివ గారు మిర్చి మూవీని. ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. మాటలతో సరిపెట్టేస్తున్నాడు అనుకుంటున్నావా? కట్అవుట్ చూసి కొన్ని నమ్మే ఆ డోట్. ఆ డైలాగ్ ప్రభాస్ గారికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఆ కటౌట్ అలాంటిది. మరి ఈ మూవీలో ప్రభాస్ గారిని స్టైలిష్ గా చూపించడమే కాదు, అంతకు మించి యాక్షన్ సీన్స్, డైలాగ్స్, ఎలివేషన్స్. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. సింపుల్ గా చెప్పాలంటే ఛత్రపతి తర్వాత ఫ్యాన్స్ కి మళ్ళీ ఫుల్ మీల్స్ పెట్టిన సినిమా ఇది. దాని తర్వాత ఒక మూవీకి 5 years డేట్స్ ఇచ్చాడు ప్రభాస్ గారు. 5 సంవత్సరాలు ఒకే మూవీకి అంకితం చేశాడు. అదేదో తన కెరీర్ డౌన్ లో ఉన్నప్పుడు ఇవ్వలేదు, కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇచ్చాడు. ఈ 5 సంవత్సరాల్లో తను ఎన్నో మూవీస్ చేయొచ్చు, ఎన్నో హిట్ సినిమాలు తీయొచ్చు, ఎంతో డబ్బు సంపాదించొచ్చు. కానీ తను అవన్నీ ఆలోచించలేదు. ఆ స్టోరీని నమ్మాడు. దానికంటే బలంగా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారిని నమ్మాడు. టీఎఫ్ఐ చరిత్రని తిరగ రాయాలని 5 years ఆ సినిమాకి అంకితం చేశాడు. తన కెరీర్ ని రిస్క్ లో పెట్టి మరీ ఆ మూవీని చేశాడు. అదే బాహుబలి 1 and 2. 2015 జూలై 10 బాహుబలి ద బిగినింగ్ రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. రిలీజ్ అయింది. ఎన్నో అంచనాలతో, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది. ఫస్ట్ షో టాక్ వచ్చింది. మూవీ బాగలేదు, యావరేజ్ అన్నారు, ఫ్లాప్ అన్నారు, డిజాస్టర్ అన్నారు. సెకండ్ షో, థర్డ్ షో అయిపోయేసరికి టాక్ మారింది. సినిమా హిట్ అన్నారు, సూపర్ హిట్ అన్నారు, బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ అన్నారు. ఓవరాల్ రన్ అయిపోయేసరికి 600 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఆ తర్వాత మొదలైంది అసలైన రచ్చ. వై కట్టపకీల్ బాహుబలి క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవడం కోసం దేశమంతా ఎదురు చూస్తుంది. దేశ ప్రధాని దాని గురించి మాట్లాడేంత రేంజ్ కి వెళ్లిపోయింది. టాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, ఏ ఇండస్ట్రీ లేదు, దేశమంతా సినిమా కోసం ఎదురు చూస్తుంది. ఇక దాని రోజు రానే వచ్చింది. ఇండియాని షేక్ చేయడానికి, బాక్స్ ఆఫీస్ ని దున్నేయడానికి రెడీ అయ్యింది. అలలు భూమిని కబలించడానికి అంగలు వేస్తున్నాయి. సాయంత్రపు సూర్యుడు అస్తమించడానికి సమాయత్తమవుతున్నాడు. ఉరుముల పిడుగుల ఊరేగింపు ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది. అతని రాక పట్ల వెళ్ళు ఇది కూడా కంపించింది. 2017 ఏప్రిల్ 28 బాహుబలి పార్ట్ 2 రిలీజ్ అయింది. 200 CR బడ్జెట్ పెడితే పెట్టిన బడ్జెట్ కి మించి ఊహకి కూడా అందని కలెక్షన్స్ ని రాబడుతుంది. చూస్తుండగానే 1,000,000,000 crores కలెక్ట్ చేసిన పోస్టర్ కూడా వచ్చేసింది. అంతటితో ఆగలేదు సార్. 1,500 CR, 1,800 CR ను కూడా కలెక్ట్ చేసి ఇండియాలోనే హైయెస్ట్ గ్రాసింగ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ గా బాహుబలి 2 రికార్డ్ ని క్రియేట్ చేసింది. తెలుగు సినిమా అంటే చులకనగా చూసే వాళ్ళకి ఇదిరా తెలుగు సినిమా సత్తా అంటే, ఇదిరా తెలుగు సినిమా పవర్ అంటే అని నిరూపించాడు. ఎక్కడ చూడు 3 పేర్లు వినిపించాయి: ప్రభాస్, రాజమౌళి, బాహుబలి. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా యునానిమస్ టాక్, ఎక్కడ నెగిటివ్ టాక్ లేదు. యునానిమస్. అంతటితో ఆగలేదు. సలార్ మూవీతో 700 కోట్లు, కల్కి మూవీతో మళ్ళీ 1,200 కోట్లను కలెక్ట్ చేసి ఇండియాలోనే ఏ హీరో అందుకోలేని స్థాయికి వెళ్ళాడు. రియల్ పాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాస్ రా అనేలా చేశాడు. తన మూవీ వస్తుందంటే ఆ డేట్ నుంచి ఎవరైనా తప్పుకోవాల్సిందే, ఎవరైనా వాళ్ళ మూవీని పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ వస్తుంది ప్రభాస్ కాదు, బాక్స్ ఆఫీస్ సునామీ. కథలో ముందుకెళ్లారు, ఎంత ముందుకి? చాలా ముందుకెళ్లారు.
బాహుబలి మూవీ 1800 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇక ఫుల్ హ్యాపీ మూడ్. కానీ దాని తర్వాత 2019 ఆగస్టు 30 సాహో భారీ అంచనాలతో హై ఎక్స్పెక్టేషన్స్ తో మూవీ రిలీజ్ అయింది. కానీ ఆ అంచనాలకు రీచ్ కాలేకపోయింది. మూవీ యావరేజ్ గా నిలిచింది. నార్త్ లో హిట్ అయింది, బట్ మన దగ్గర కాలే. దాని తర్వాత రాధేశ్యామ్. ఈ మూవీ రావడానికి 3 years పట్టింది, అయినా లాభం లేకపోయింది. దాని తర్వాత ఆదిపురుష్. ఈ మూవీకి టీజర్ నుంచే నెగిటివిటీ స్టార్ట్ అయింది, అయినా ఎక్కడో హోప్ మూవీ బాగుంటుంది అని. కానీ మళ్ళీ డిసప్పాయింట్ చేసింది. ఈ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కచ్చన కన్నా భయంకరంగా ఉంటుంది. దేవా, వాట్ యు మీన్? 2023 డిసెంబర్ 22. ఏం చేయడానికి లేదు. తొందరపడితే చరిత్రని తిరగరాయలేము. ఊరికే చరిత్రని సృష్టించలేము. అలాని చరిత్రని ప్లాన్ చేసి బ్లూ ప్రింట్ తీయలేము. దానికి కావాల్సిందల్లా చిన్న నిప్పురవ. ఆ రోజు కార్చి చంటుకుంది. డిసెంబర్ 22 సలార్ మూవీ రిలీజ్ అయింది. ఇలా కదా ప్రభాస్ ని చూడాలనుకుంది. ఆ కటౌట్ కి ఇలాంటి సినిమా కదా పడాల్సింది. ఒక్కటే గుద్దు ప్రభాస్ కెరీర్ అయిపోయిందన్న నోర్లన్నీ ఒక్కసారిగా మూతపడ్డాయి. బాహుబలి అప్పుడు వచ్చిన హై మరి అదే హై రావడానికి 5 years పట్టింది, అయినా ఏం పర్లేదు. 5 సంవత్సరాల ఆఖరి ఒక్కసారిగా తీరిపోయింది. సినిమాలో యాక్షన్ ఉంటుందిరా చారి, వేరే లెవెల్. అసలు మూవీని ఒక రేంజ్ లో ఉంటుంది. మూవీ ఫస్ట్ ఫైట్ అండ్ ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ వేరే లెవెల్లో ఉంటాయి. బట్ ఇవన్నీ ఒకెత్తైతే కాటేరమ్మ ఫైట్ ఒక ఎత్తు. ఈ ఫైట్ లో స్వాగ్ కానీ స్టైల్ కానీ ఆ నరకుడు నరుకుతుంటే అబ్బోబ్బబ్బబ్బబ్బా థియేటర్ లో 3 times చూసా. ఇక ఓటీటీకి వచ్చాక ఎన్నిసార్లు చూసింటానో లెక్కే లేదు. ఆ ఫైట్ ని ఎన్నిసార్లు చూసిన ప్రతిసారి పక్కా గూజ్ బంప్స్ వస్తాయి. ఆ రేంజ్ లో ఉంటుంది మరి. దాని తర్వాత వచ్చింది ఇండియా సినిమా రూట్స్ ని, ఆడియన్స్ మైండ్ సెట్స్ ని మార్చిన సినిమా. మూవీలో విజువల్స్ కానీ, ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, ఆ డీటెయిలింగ్ కానీ అన్ని పీక్ లెవెల్లో ఉంటాయి. అసలు బిగినింగే మూవీ స్టార్టింగే గూస్ బంప్స్ తో మూవీని స్టార్ట్ చేస్తారు, హిస్టారికల్ ఎపిసోడ్ తో. ఇక క్లైమాక్స్ గురించి నేను సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. ఆ ఒక్క క్లైమాక్స్ మూవీని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లిపోయింది. భైరవ కర్ణుడిగా మారతాడని అసలు ఎవ్వరూ ఊహించలేదు. ఆలస్యమైందా ఆచార్యపుత్ర అన్నప్పుడు వెంట్రుకలు నిక్క పుడుచుకుంటాయి. ఆలస్యమైందా ఆచార్యపుత్ర? ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని మాస్ స్టఫ్. అసలు కల్కి మూవీతో మళ్ళీ 1000 crores ని కలెక్ట్ చేశాడు మన ప్రభాస్. ఇది నాకు చాలా మామూలు విషయం అండి. ఇండియాలో ఎవ్వరూ అందుకోలేని స్థాయికి ఎదిగాడు ప్రభాస్. రియల్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. మూవీ ఎలా ఉన్నా ప్రతి ఇండస్ట్రీ నుంచి మినిమం కలెక్షన్స్ ని రాబట్టగలిగే స్టామినా ప్రభాస్ ది. ఇదంతా తనకి ఊరికి రాలేదు. గొప్ప గొప్ప డైరెక్టర్స్ తో, పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో మూవీని తీసి ఇంత పెద్ద స్టార్ హీరో అవ్వలేదు. తన కెరీర్ స్టార్టింగ్ నుంచే ఒక హైని చూస్తే మళ్ళీ 2-3 డౌన్స్ ని చూస్తూ వచ్చాడు. అయినా కుంగిపోకుండా మూవీస్ చేస్తూ వచ్చాడు. స్టార్ ఇమేజ్ ని, స్టార్ స్టార్డమ్ ని తెచ్చుకున్నాడు. తర్వాత బాహుబలితో ఎవరూ చూడనంత హైట్స్ ని ప్రభాస్ చేశాడు. తన స్టార్డమ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. తనకు వచ్చిన స్టార్డమ్ తో ఇండియాలోనే గొప్ప డైరెక్టర్స్ తో, పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో మూవీని తీయొచ్చు. కానీ 1 ఫిల్మ్ ని తీసిన సుజిత్ తో మూవీని తీశాడు. బాహుబలికి ముందే ఒప్పుకున్నాను అని మాట మీద నిలబడి మూవీని చేశాడు. బాహుబలితో వచ్చిన స్టార్డమ్ ని కాపాడుకోవడం కోసం తను ఈ మూవీని రిజెక్ట్ చేసి పెద్ద డైరెక్టర్ తో మూవీని చేయొచ్చు. కానీ ఇచ్చిన మాట కోసం రిస్క్ చేసి మూవీని తీశాడు. బట్ అన్ఫార్చునేట్లీ మూవీ యావరేజ్ అయింది. తర్వాత కూడా ఓన్లీ 1 ఫిల్మ్ ని తీసిన డైరెక్టర్ తోటి మూవీని తీశాడు. అదే రాధేశ్యామ్. సుజిత్ గారి ఫస్ట్ ఫిల్మ్ రన్ రజరన్ హిట్ అయింది. బట్ రాధేశ్యామ్ మూవీ డైరెక్టర్ రాధాకృష్ణ గారి చూస్తే ఆయన ఫస్ట్ ఫిల్మ్ ప్రీవియస్ ఫిల్మ్ జిల్, అది కూడా ఫెయిల్ అయింది. అయినా రిస్క్ చేసి చేశాడు. బట్ రాధేశ్యామ్ కూడా సక్సెస్ అవ్వలేదు. రాధేశ్యామ్ చేసేటప్పుడే ఆదిపురుష్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఎందుకులే బ్రో అంటారేమో. ఒకసారి ఇంకా మూవీ స్టార్ట్ కాక ముందుకు వెళ్దాం. ఇంకా ఐడియా స్టేజ్ లోనే చూసుకుంటే రామాయణం అనేది చాలా సెన్సిటివ్ టాపిక్ అండ్ అది కూడా మోషన్ క్యాప్చర్ లో ఓం తెచ్చిన ఐడియా. ఆ ఐడియాని వెంటనే ఓకే చేయడం చాలా బిగ్ రిస్క్. బట్ ప్రభాస్ గారు ఆ రిస్క్ అనేది తీసుకున్నారు. బట్ అది కూడా కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయింది. తర్వాత సలార్ పక్కన పెడితే కల్కి మూవీ కూడా చాలా రిస్క్ అనే చెప్పాలి. ఒక ఫ్యూచరిస్టిక్ సైఫై మూవీ, 600 crores బడ్జెట్, అది
అది కూడా 2 మూవీస్ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ తో. అసలు అంత బడ్జెట్ ని హ్యాండిల్ చేయగలడా, బిగ్ స్కేల్ లో ఉన్న మూవీని అంత పర్ఫెక్ట్ గా తీయగలడా అని ఆలోచించలేదు. నమ్మాడు, రిస్క్ చేశాడు. రీసెంట్ మూవీ ఫ్లాప్ అయినా కూడా మారుతు గారికి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. స్పిరిట్ మూవీ కూడా యానిమల్ మూవీ ఇంకా స్టార్ట్ కాకముందే ఒప్పుకున్నారు. ఆయన ఏదో గొప్ప గొప్ప డైరెక్టర్స్ తో పెద్ద డైరెక్టర్స్ తో మూవీని తీసి ఈ రోజు ఇంత పెద్ద స్టార్ హీరో అవ్వలేదు. కొత్త డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చాడు, రిస్క్ చేశాడు, స్టోరీస్ ని డైరెక్టర్స్ ని నమ్మి మూవీని తీశాడు. ఈ ప్రాసెస్ లో ఫెయిల్యూర్స్ వచ్చాయి, ఇప్పుడు సక్సెస్ కూడా వచ్చింది, ఇక ముందు వస్తూనే ఉంటుంది కూడా. ఇప్పటికైనా చాలా మంది బాహుబలి లేకపోతే ప్రభాస్ లేడు అంటారు. ఇది రాంగ్, తప్పు. ప్రభాస్ లేకపోతే బాహుబలే లేదు. ఇది నేను చెప్పిన మాట కాదు, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు చెప్పిన మాట. ప్రభాస్ గారు చెప్పింది చేయడమే కాదు, ఆ క్యారెక్టర్ ఇలా ఉంటుంది కదా, ఇలా ఎందుకు చేస్తుంది, ఇలా చేయాలి కదా, ఆ క్యారెక్టర్ బిహేవియర్ ఇలా ఉంటుంది కదా, ఇప్పుడు ఇలా ఉందనా, ఇలా చేద్దునా అని ఆ క్యారెక్టర్ లోకి చాలా ఇన్వాల్వ్ అయిపోతారంట. అంత కష్టపడతారు ప్రభాస్ గారు. ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ చాలా లీజీ కదా, తనతో ఎలా పని చేపించుకున్నారు అని అడిగితే దానికి రాజమౌళి గారు అంటే అతను మహా బద్దకస్తుడు కదా, మీరు అసలు అతనితో ఎట్లా ఎదిగారు? బద్దకస్తుడు ఇన్ పర్సనల్ లైఫ్ అండి. బట్ తన క్యారెక్టర్ దగ్గరికి, తన సినిమా దగ్గరికి వచ్చేసరికి ఎత్తులో పనిచేసేవాడు. ఓకే, కైండ్ ఆఫ్ బాడీ హిబ్. ఆయన ఇంతలా కష్టపడతారు కాబట్టే ఈ రోజు ఇంత పెద్ద స్థాయికి వెళ్లారు. భారీ స్కేల్లో మూవీని తీస్తున్నాం, ఇంత బడ్జెట్ పెట్టి మూవీని చేస్తున్నాం, ఏమవుతుందో అని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు భయపడుతుంటే వాళ్ళని వెన్ను తట్టి భయపడకండి, మనం గొప్ప సినిమాని తీస్తున్నామని ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ సినిమా చేస్తున్నంత సేపు ఇంతకు ముందు చెప్పానండి, చాలా సార్లు అలుపు వస్తుంది, నిస్పృహ వస్తుంది అని చెప్పి. జనరల్ గా డైరెక్టర్ అందరూ ఎవరైనా తగ్గిపోతుంటే డైరెక్టర్ని పైకి లేపాలి. లేదు మనం చాలా గొప్ప సినిమా చేస్తున్నాం, మనం బ్రహ్మాండంగా చేస్తున్నాం, సూపర్ హిట్ తీస్తున్నాం అని చెప్పి డైరెక్ట్ చెప్పాలండి. బట్ ఆ డైరెక్టర్ నిలబెట్టింది అంటే ఈ సినిమాకి, బాహుబలి సినిమాకి డైరెక్టర్ని నువ్వు చాలా గొప్ప సినిమా తీస్తున్నావు, అద్భుతమైన సినిమా తీస్తున్నావు అని నన్ను వెన్ను తట్టి నా పక్కన నిలబడి నాకు ఎనర్జీని ఇచ్చింది ప్రభాస్. ప్రభాస్ని నమ్ముకుని ఉన్నాం, ఈ సినిమా మొత్తం ఆయన నడిపిస్తాడు అనుకుని ఆయన మీదే అప్పచెప్పాం. అలాగే రిజల్ట్స్ కూడా ఇవాళ దానికి అనుగుణంగా వచ్చింది. ప్రభాస్ 6 అడుగుల మనిషి, ప్రభాస్ 6 అడుగుల అందగాడు, ప్రభాస్ 6 అడుగుల ఆర్టిస్ట్, ప్రభాస్ 6 అడుగుల మంచి మనిషి. తనని దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ తన మంచితనం గురించి మాట్లాడకుండా చెప్పకుండా ఉండలేరు. ఎందుకంటే అంత మంచి మనిషి, కల్మషం లేని వ్యక్తి, ప్రేమతో ఫుడ్ పెట్టి చంపే వ్యక్తి. నేను అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను ప్రభాస్ దగ్గర, కడుపు నిండా పెట్టాలన్నా, స్క్రీన్ లో వచ్చి కొట్టాలన్నా ప్రభాస్. ఎవ్రీథింగ్ ఇట్స్ సో ఆనెస్ట్. అంత మంచిగా ఎలా ఉంటాడని నాకే అర్థం కాదు. రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ఇండస్ట్రీలో అంత సింపుల్, గుడ్ హార్టెడ్ పీపుల్, అంత మంచి హీరో నేను ఎక్కడ చూడలేదు. ప్రభాస్లో ఏముందో మీకు తెలుసు, ఏం లేదో నాకు తెలుసు. ప్రభాస్లో ఏం లేదయ్యా అంటే మనకి గర్వం లేదు. ఇంత మంచి మనిషి కాబట్టే కోట్లలో ప్రేమించే అభిమానులు ఉన్నారు. బాహుబలికి 5 years, రాధేశ్యామ్కి 3 years లేట్ కావడంతో ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తున్నాను అని అప్పుడు ఫ్యాన్స్ కు ఒక మాట ఇచ్చాడు. ఇప్పటి నుంచి ఇయర్ కి 2 films ని పక్కా రిలీజ్ చేస్తాను అని. కొన్ని పరిస్థితుల వల్ల ఇయర్ కి 2 సినిమాలు రిలీజ్ కాకపోయినా ఇచ్చిన మాట కోసం మల్టిపుల్ మూవీస్ షూటింగ్స్ ని చేస్తున్నాడు. కష్టపడాల్సిన దానికంటే డబుల్ కష్టపడుతున్నాడు. ఒకసారి లెగ్ ఇంజరీ, ఇంకోసారి షోల్డర్ ఇంజరీ అయినా కూడా రెస్ట్ తీసుకోలేదు. ప్రభాస్ కి 2 సార్లు షోల్డర్ ఇంజరీ అయింది, నాకు తెలుసు. ఇచ్చిన మాట కోసం మూవ్స్ ని చేస్తూనే ఉన్నాడు. మూవ్స్ గురించి ఆలోచించి తన పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించడమే మానేశాడు. ఎప్పుడైనా నీ పెళ్లి గురించి ఆలోచించానా? ఎప్పుడైనా గానీ, ఎక్కడైనా గానీ తన ఫ్యాన్స్ గురించి ఎక్కువగా మాట్లాడకపోయినా తన అభిమానులను ఎంతలా ప్రేమిస్తాడో తన ఫ్యాన్స్ అందరికీ తెలుసు. ఈ ఒక్క మాట, వితౌట్ యు ఐఎమ్ జీరో. మీరు లేకపోతే నేను జీరో అని చెప్పాడు చూడు, ఈ ఒక్క మాట చాలు జీవితాంతం తన ఫ్యాన్ గా ఉండటానికి. ఒక్క రాజసా పక్కన పెడితే ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 మూవీస్ తో మళ్ళీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయబోతున్నాడు. సింగిల్ హ్యాండ్ తో ఇండియన్ సినిమాని రూల్ చేయబోతున్నాడు. ఇక అప్పుడు హాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, రెబల్ వుడ్ అంతే. తన క్యారెక్టర్, తన డెడికేషన్, తను చేసే హార్డ్ వర్క్ తో కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్ గా మారాడు. నువ్వు ఇలాగే గొప్ప మూవ్స్ ని తీస్తూ ఇప్పటికీ నీ మూవ్స్ తో తెలుగువాడి సత్తా ఏంటో ప్రపంచమంతా చాటుతున్నావు. ఇంకా గొప్పగా సాధించాలని కోరుకుంటున్నా అన్న. అండ్ ఇప్పటికైనా సినిమాలను కొద్దిగా పక్కన పెట్టి మీ పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించండి. ఇప్పుడు మాకు కావాల్సింది మీ మూవీ అప్డేట్స్, మూవీ రిలీజ్ డేట్స్, రికార్డ్స్ కాదు. మాకు కావాల్సింది శుభవార్త, మీ పెళ్లి వార్త. మీరు పెళ్లి చేసుకోవడం మాకు కావాలి. మా గురించి ఆలోచించి మాకు మంచి మూవ్స్ ని ఇవ్వాలని ప్రతి సినిమాకి ఎంతో కష్టపడుతున్నావు. ఇయర్ కి 1-2 మూవ్స్ ని మా ముందుకు తెచ్చి మమ్మల్ని ఎంతో సంతోష పెడుతున్నావు. మేము హ్యాపీగా ఉండేలా చూసుకుంటున్నావు. మరి నిన్ను చూసుకోవడానికి, నీ గురించి ఆలోచించడానికి కూడా ఒకరు ఉండాలి కదా. త్వరగా పెళ్లి చేసుకోండి అన్నయ్య, ఇది నా చిన్న రిక్వెస్ట్. అండ్ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అన్నయ్య. మీరు ఇలాగే నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని, మా కోసం మంచి మూవ్స్ ని తీయాలని, ఎన్నో విజయాన్ని సాధించాలని, మీరు ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా.
సో గైస్, ఇది వీడియో అయితే. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక నుంచి మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మరి ఆ వీడియోస్ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏ వీడియోని మిస్ కాకుండా ఉంటారు. అండ్ వీడియోని చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా and thanks a lot. Thanks. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.